శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో 10వ బ్రాహ్మణ మహిళా దినోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎస్ కళ్యాణ్ సదనంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ భువనగిరి కృష్ణవేణి, కాళిదాసు సురేఖ, కోటా స్వర్ణలత, అతిథులుగా డాక్టర్ సూపరాజు వింధ్యారాణి, జ్యోతిర్మయి, మాచవోలు ప్రియాంక, స్వయంపాకుల పద్మజ, కరవతి గీతారత్న కుమారి, గిరిజా కుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు గుడ్డదన వాసుదేవరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు కె.ఎన్. నారాయణ, ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, కోశాధికారి దొద్దుకూరు రమేష్, విభాగం అధ్యక్షురాలు ఐ. జయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శి జి. జయలక్ష్మి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సురభి ఉమాదేవి, జిల్లా మహిళా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథులకు, ముఖ్య అతిథులకు, పలు రంగాలలో సేవలందించిన మహిళా మూర్తులకు వారు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ శక్తి అంతా మహిళలకు ఎలా వచ్చిందంటారు? దేవతల నుంచే వచ్చింది కదా. అర్ధనారీశ్వర తత్వం అంటారు. మనది అర్ధనారీశ్వరుడు శివుడు. ఆ శివుని పూజిస్తాం మనం. పురుషులకు ఎలాగ హక్కులు ఉన్నాయో అలాగే స్త్రీలకు కూడా అన్ని రకమైనటువంటి హక్కులు ఉన్నాయి. వాటిని కాపాడుకోవడంలో మనం ఎప్పుడూ పాటుపడాలి. ఈ సందర్భంగా అందరినీ గుర్తు చేసుకుంటూ మా తల్లిగారిని, నా సోదరి మనులని అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ధైర్యాన్ని ఇచ్చింది వాళ్ళే. ఈ సందర్భంగా మనం ఎంతసేపు మహిళల గురించే మాట్లాడుకుంటున్నాం. సంగీతంలో కోర్సులు చేయించడానికి మా నాన్నగారు పడిన కష్టం కానీ, కడప నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేసుకొని మా ఇద్దరు అక్క చెల్లెలకి సంగీతంలోనే జీవితమే సంగీతం, సంగీతమే జీవితం అనేటట్లు చేసినటువంటి లింగ వివక్షణ అలాంటివి లేకుండా ఫస్ట్ నుంచి మనం అలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము అనేది నేను నమ్ముతాను. ఫస్ట్ మీ అందరికీ ఒక మాట చెప్పాలి, బట్ మీరు తిట్టుకోకూడదు. ఎక్కడ కూడా మనమే ఎక్కువ అని అందరూ చెప్తున్నారు, దానికి నేను ఏకీభవించనండి. ఎందుకంటే సారీ బ్రదర్, ప్రతి దగ్గర సీతారాములు అన్నారు, శివపార్వతులు అన్నారే కానీ పార్వతీదేవిని ఒక్కటే కూడా ఇక్కడ చేయలేదు. ఖచ్చితంగా మన హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఈ స్టేజ్కి అయితే రాము. ఎస్పెషల్లీ నేనైతే మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే అండి, నాకు పేరెంట్స్ ఇద్దరు లేరు. సో నేను వచ్చిన ప్రతి ప్రమోషన్లో ప్రతి స్టెప్లో నాకు మా వారి సపోర్ట్ ఉంది కాబట్టి ప్రియాంక డిప్యూటీ తహసీల్దార్ అన్నాను కన్నా మిస్టర్ మిసెస్ ప్రియాంక అనిల్ కుమార్ అనే దాంట్లోనే మా వారు కూడా వచ్చిన్నారండి. ఈజ్ ద ప్రొప్రైటర్. తను ఓన్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఎస్పెషల్లీ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అన్న దానికోసం మనం ఇక్కడికి వచ్చాము. నేను ఈరోజు ఆదివారం అయినప్పుడు ఇక్కడికి అది పనిగా ఎందుకు వచ్చానంటే, ఆడవాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం గురించి, ఎస్పెషల్లీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, అంటే దాని గురించి కంపల్సరీ మనకి అవగాహన అనేది చాలా అవసరం. అంటే మనం ఎప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఎంతసేపటికి ఫ్యామిలీ గురించి ఎక్కువ పట్టించుకుంటాం. అంటే పిల్లలని కానీ, లేదంటే హస్బెండ్, అత్త మామ, అమ్మ నాన్న వాళ్ళ గురించి పట్టించుకుంటాము. సో ఈరోజు నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చాను. సో మన ఆరోగ్యం మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా చూసుకోగలము. యూజువల్లీ మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే ఎక్కువ బర్డెన్ ఆడవాళ్ళకే ఉంటుంది ఇళ్లలో కూడా. సో పొద్దున్నే లేవడం, నేను సందర్శిస్తాను. నా పనిచేసి సార్ గారు చెప్పినట్టు మన కమ్యూనిటీ వారికి పెద్ద మొత్తంలోనే విరాళాలు సేకరించి నా అందించాలి. సంకల్పించుకోవాలి. సంకల్పాన్ని మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనే సంకల్పం ఇప్పుడు చెప్పలేను. ఈ విషయం అందరికీ వెళ్ళాలన్నట్టు నా ఉద్దేశం. మేము ఇది ఆశించి ఇక్కడికి రాలేదు, అలానే ఇది ఆశించి జరగలేదు. థ్యాంక్ యూ అన్న. మీ పర్మిషన్తో అడుగుతున్నాను. ఈరోజు మీరు మమ్మల్ని గుర్తించడం కానీ, మా ఇంట్లో దాకా రావడం కానీ అనేది మాకు దానికి కారణమైనటువంటి ఇది మేము ఏమంటే మాకు దక్కాల్సిన అంటే మాకు జన్మనిచ్చిన తల్లికి నేను జరగాలనుకుంటాను. మన కమ్యూనిటీలో జరుగుతున్నది కాబట్టి మీరు కానీ అనుమతిస్తే మా తల్లి గారికి మా చేతులతో మీరు చేసిన సమర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గారు చెప్పు
ఎవరెవరు ముగ్గురు? ఉషా భారతి గారు, ఉషా పద్మాంజలి గారు, మా సురేఖ గారు, సురేఖ గారికి పూలమా మాకు లోపల ఉన్న బయటకు వచ్చేది ఒకసారి మొత్తం బయటకు వచ్చేయండి, మొత్తం బయటకు వచ్చేయడానికి అడ్డా ఉండదు మేడం, మీరు లో బయటకు వచ్చేసి కుర్చీలో కూర్చోండి. రమేష్ ఎస్ ఉమాదేవి, విజయలక్ష్మి గారు, టి శైలజ గారు, ఈ ముగ్గురు ఉంటారు. చేతి పక్కన కింద కలపండి. వీళ్ళు తప్పించి వేరే ఉండకూడదు అక్కడ. ఉమాదేవి, విజయలక్ష్మి, శైలజ గారు. మేడం బాయ్ జయా మీరు దిగండమ్మా, దిగండి, మీరు దిగండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి మహిళా విభాగం తరఫున ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. అదే క్రమంలో కొన్ని కారణాల వల్ల మార్చి 16వ తేదీ ఈ అంతర్జాతీయ మహిళా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మామూలుగా అయితే నిష్ణాతులైన కొంతమంది మహిళల్ని మహిళల్ని సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 8 మంది మహిళల్ని మేము సత్కారం చేసి సన్మానించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘమే కాకుండా అనుబంధ సంస్థల వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు 16వ తారీఖున జరుపుకున్నాం. ఈరోజు దీనికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు భువనగిరి శ్రీ కృష్ణవేణి గారు, రవాణా శాఖ కమిషనర్ గారు ఆవిడ పనిచేస్తున్నారు. శ్రీమతి కోట స్వధనత గారు, సీనియర్ అసిస్టెంట్ నీటిపారుదల శాఖ నుంచి వచ్చారు. శ్రీమతి కాళిదాసు సురేఖ గారు, డిప్యూటీ ఇంజనీర్ గారు. విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి సూరవరాజు వింధ్యారవటి గారికి లెక్చరర్ గారు ఆవిడ, శ్రీమతి చెట్లూరి జ్యోతిర్మయి గారు, సంగీత పాఠశాల ప్రిన్సిపాల్ ఆవిడ, శ్రీమతి మాచవోలు సాయి ప్రియ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, శ్రీమతి స్వయంపాకుల పద్మజ గారు, సూపరింటెండెంట్ అకౌంటెంట్స్ మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు, శ్రీమతి కరవది గీతా రత్నం కుమారి గారు, సీనియర్ అసిస్టెంట్ నెల్లూరు, శ్రీమతి పాత్ర గిరిజా కుమారి గారు, జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా మేము పిలవంగానే మాకు వచ్చి సహకరించి మాతో ఈ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. అందరూ వచ్చి వాళ్ళ సందేశాన్ని తెలివిగా మాకు వాళ్ళ అనుభవాన్ని మాకు ఎంతో ఇదిగా చెప్పడం వల్ల మాకు చాలా నేర్చుకున్నాము. దీని ద్వారా ఈ మహిళలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి మహిళా కార్యదర్శి, నా పేరు శ్రీ ఉమాదేవి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 10వ వార్షికోత్సవం చాలా రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ వచ్చేసి మాతో పాల్పంచుకున్నందుకు అందరికీ గాను నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మహిళా దినోత్సవం ఇంత రంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉండాలి. మాకు అందరూ సహకరించినందుకు మా ఇంట్లో బయట మా సంఘం వాళ్ళు అందరికీ
అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మా ప్రతి కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకొని మమ్మల్ని ఇదే విధంగా ముందుకు పంపిస్తారని